కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. మా శశికళ దగ్గర ఈ వర్షన్ కూడా ఉందా? శుభమా అని కార్తీక మాసం ఒక పొద్దు పట్టిండ్రు. అవునే శశికళ, మనం గింతగానం కొరుకుంటున్నాం, మన సాయిగాడు లేడా? సప్పుడు ఏతలేడు. అరే చింటూ, ఆ సప్పుడాట ఏయిరా. నేను పోయి గ్రామ పంచాయతీ కాడ డప్పాడుకొని వచ్చి అప్పుడు దావత్ చేసుకునేది లెక్క. అబ్బో, నా దగ్గర అయితే 5 రూపాయలు కూడా లేవురా. రారా, మరి ఫ్రీగా నాకు తినిపోదురా. సరేరా. అబ్బో ఇడొచ్చింది. ఓ బా, ఈ కార్తీక మాసంలో కూడా దావత్ ఇయ్యవా? 200 కట్టే చికెన్ 100 రూపాయలకే అత్తది. గోడకెత్తే అంటుకపోయేటట్టు ఫ్రై అయ్యరా. మందు పట్టుకొని చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చినాం అనుకో, ఇక సెడి చేద్దాం. రాని రాని కొడుకు సంగతి ఇంట్లోకి వచ్చినాక చెప్తా. మా వాళ్ళు బాగా కష్టపడుతున్నారు, ఒక లైక్ కొట్టండి. అదే చేతితోటి వీడియో ఎట్టుందో చూసి కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ పెట్టుర్రి. అట్టనే ఎంతో మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గంట కొట్టి షేర్ చేయండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. అబ్బో, మా శశికళ దగ్గర ఈ వర్షన్ కూడా ఉందా? ఏం సావుకారి, నా డ్యూటీ నువ్వు చేస్తున్నావు? నీ డ్యూటీనా? నీదేం డ్యూటీ? ఏముంది, గులిగే డ్యూటీ. అవ్వకు మనవడావాలి ఇంత నేర్పినట్టు నువ్వు నా మీదనే పంచులు ఎత్తున్నావు కదనే. ఆడే కాలు పాడే నోరు అట్టిగుండే అటతి, అందుకే నీ మీద పంచేసి. అరిసే కుక్క కరవదడతి. అంటే నన్ను కుక్క అంటున్నావా? నేను అనలేదే, నువ్వే ఒప్పుకున్నావు. వెనకటికి ఓ పెద్ద మనిషి ఓ మాట అన్నాడట. ఎవలే ఆ పెద్ద మనిషి? ఇంతకేమన్నాడు? చెప్పులో రాయి చెవులో జోరీగా ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు. ఏ పోయే, నీతో ఎంత టైం నాకెక్కడిది, నేను అట్లా బయటకు పోయేస్తా. పో పో, అపాయింట్మెంట్ లెటర్ల మీద సంతకాలు పెట్టి రాబో. అవునే శశికళ, మనం గింతగానం కొరుకుంటున్నాం, మన సాయిగాడు లేడా? సప్పుడు ఏతలేడు. ఆడు ఇంట్లో ఉంటే కదా సప్పుడు చేయని. లేడా? ఏడవేయిండు. గురువు దగ్గర శిష్యుడు అన్నట్టు అయ్యకు దగ్గర కొడుకు అయిండు వాడు. ఊరి మీద వాడు దిగడానికి పోయిండు. ఈ జన్మలాడు మారని. నువ్వేమన్నా మారుతున్నావు? పొద్దుగాల నీతో పెట్టుకున్నా చూడు, నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. షీ నా జన్మ. పో పో, ఊరిని ఉద్ధరించి రాపో. ఏమైందిరా, ఒక్కడు సప్పుడు ఎత్తలేరు? అరే చింటూ, ఆ సప్పుడాట ఏయిరా. నేను పోయి గ్రామ పంచాయతీ కాడ డప్పాడుకొని వచ్చి అప్పుడు అందుకే రండి, నువ్వు సగం తలకే ఇవ్వడానంట. మరి నువ్వే కదరా సాయి నన్ను సప్పుడు చేయమని అన్నది. ఆడేదో మాట వరుస కంటే నువ్వు నిజంగానే అనుకున్నావు కదరా. చెప్పురా బాలు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పేదేముంది, కౌసు మన కన్న తల్లి, అటువంటి తినక 4 రోజులే. అవునరా, మా ఇంట్లో దసరా కండిరంటే మళ్ళీ ఇంతవరకు ఇంట్లో కూరనే అండలేదురా. ఎట్లయితేరా దావత్ చేసుకునేది లెక్క. అవునరా, చేసుకుందాం. మనిషికి ఎన్ని పైసలు వేసుకుందాం రా? ఏముందిరా, మనిషికి 500 వేసుకుందాం. 500? అబ్బో, నా దగ్గర అయితే 5 రూపాయలు కూడా లేవురా. అయినా నీ దగ్గర ఎప్పుడు ఉన్నాయిరా? పేదోళ్ళనరా మేము. ఏంది మీ దగ్గర పైసలు లేవా? ఓ అంటే వచ్చిందే మీ ఇంట్లో, అయినా మీ అయ్యనే పైసలు ఖర్చు పెట్టారా? అవునరా, సాయిగాని వాళ్ళ అయ్యా మరీ పీచుడోర్రా. అయినా పైసలని మేము ఇస్తారా? పోయేటప్పుడు ఇట పట్టుకపోతారా? అరే బాలుగా, మాటలు మంచిగా రానిరా. అవునరా, ఉన్నది ఉన్నట్టంటే ఉలికి ఎక్కువ, ఇది అదే కావచ్చురా. మీరే వేసుకోర్రా, నేను తినా. రారా, మరి ఫ్రీగా నాకు తినిపోదురా. అరే అద్దు, ఎటు పోకు. సరేరా. అవురా సాయి, ఫ్రీగా అయితే పినాయిలని తాగే రకంరా నువ్వు. అరే నీ దావత్ అద్దు, నీ చికెన్ అద్దురా. సరే అద్దు దారా తినిపోదు. అబ్బో ఇడొచ్చింది. ఏమైంది బా, అంటే మంచిదేనా? బామ్మర్ది, అంత మంచిదేరా. బా నేను ఒకటి అంట, ఏమనుకోకో. మన మధ్యలో అనుకునేది ఏముందిరా బామ్మర్ది, అడుగు, ఏమనుకోంతి. బా నువ్వు దావత్ ఎప్పుడు ఇచ్చివే? ఏమంటున్నావు బామ్మర్ది, నువ్వు ఇంకో జన్మ ఎత్తినా నా దగ్గర నుంచి గసంటి ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు. ఓ బా, ఈ కార్తీక మాసంలో కూడా దావత్ ఇయ్యవా? 200 కట్టే చికెన్ 100 రూపాయలకే అత్తది. 100 రూపాయలేనా బామ్మర్ది? అయితే చికెన్ నేను తీసుకుంటా గానీ మరి మంది ఎట్లా బామ్మర్ది? అర్రా, మందుదే ముందు బా, నేను తీసుకొస్తా. ఇగోరా బామ్మర్ది, పట్టు చికెన్. గోడకెత్తే అంటుకపోయేటట్టు ఫ్రై అయ్యరా. మందు పట్టుకొని చికెన్ పట్టుకొని ఇంటికి వచ్చినాం అనుకో, ఇక సెడి చేద్దాం. అరే బామ్మర్ది, చెప్పు బావా, మళ్ళీ
వచ్చేటప్పుడు ఒక ఫోన్ చేయి మరి మర్చిపోకు. సరే బావా నువ్వు రెడీ ఉండు. సరేరా బామ్మర్ది. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ రా బామ్మర్ది, కానీ చెప్పింది మాత్రం మర్చిపోకురా. సరే బావా, మంచిది మంచిది. పోరడు పొద్దుగాల అనగా వేడు, తినే టైం అయింది ఇంకా అత్తలేడు. చికెన్ రెడీ అయిందిగా, మా బాగా ఫోన్ చేద్దాం. నా మట్టి పాడగానే మా బావ ఎప్పుడన్నా ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్నాడా? సీదా ఇంటికే పోయి సర్ప్రైజ్ ఇద్దాం. రాని రాని కొడుకు సంగతి ఇంట్లోకి వచ్చినాక చెప్తా. ఆగురా. ఏమైంది మమ్మీ? ఏమవుడేంటిరా, తినే టైం అయినా ఇంటికి రాలే, ఏడికి పోయినావు? గంతేనా మమ్మీ, నేనేది పోతేనే అట్లా తిరిగిపోయి వచ్చిన. ఏ ఉద్ధరించి వచ్చినవరా ఊరి మీద వాడు తిరిగి? గట్లంటవింది మమ్మీ, ఇప్పుడు ఏమైందని? తిండి లేదు తిక్కాని లేదు, ఊరి మీద వాడి తిరిగి తిరిగి వచ్చినావు. మొక్కలు చూడు ఎట్లయిందో, కాలు కడకచ్చుకపో తిందు. అద్దు మమ్మీ, నాకు ఆకలి అయితలేదు. ఆకలి ఎందుకు అయితలేదురా, పొద్దుగాల నుంచి ఏం తినకనే పోతివి. నేనెందుకు తినలేను మమ్మీ? ఏంది తిన్నావా? ఏడ తిన్నావు? కొంపదీసి ఏడని అడక తినలే కదా. నాకేం తక్కువని అడక తిన నీకి? మీ అయ్యకు నీకు అన్ని ఎక్కువనే. ఇంతకి ఏడ తిన్నావు, ఏం తిన్నావు? ఏ బాలగాడు నేను చిట్టిగాడు దావా చేసుకున్నాం, ఇక అక్కడనే తినచ్చిన. ఏంది దావత? శుభమా అని కార్తీక మాసం ఒక పొద్దు పట్టిండ్రా, నన్ను గంగల ముంచితివి కాదురా. నేనేం కావాలని తినలేదు మమ్మీ, బాలగాడు చింటిగాడు తినకపోతే అదవుతుంది ఇదవుతుంది అన్నారని తిన్నా. ఇక సాయిగా ఎంత పని చేసినవురా, నీ తిండి చల్లగుండా నీ సోపతులు పాడుగాండ్రా. ఏం సోపతులు రా, నువ్వు సోపతి వంటకాలు చెప్తున్నా కాదురా నేను. అమ్మ ప్లీజ్ ఏమనకే, తిన్నది ఇవాళ ఒకటే రోజే, ఏమైందని ఇప్పుడు గిందారం అంటున్నావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమనకంటవేంద్రా? ఏమైంది శశికళ, ఏమో కీస్ పిట్టోళ్ళు ఒకటే మొత్తుకుంటున్నావు. చూడు నీ కొడుకు ఎంత పని చేసిండు. నేను కార్తీక మాసం ఒక పొద్దు పట్టినా, హౌస్ ఇంటికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి ఇంటి నేను చెప్పు నువ్వే. ఏముందే, నీ ఇంకో రూపం చూపి. ఇంకో రూపమా? అబ్బా అమ్మ ఏమనకే ప్లీజ్, నీ దండం పెడతానే, ఇంకోసారి వెయ్యనే ప్లీజ్ ప్లీజ్. చేసిందంతా చేసినావు, మళ్ళీ ఏమనకంటవేంద్రా? నిన్నేమన్నా పాపం లేదు, నేనేం చేసిన పాపం లేదురా. బద్దమ్మా బద్దే అమ్మ ప్లీజ్, నీ దండం పెడతాను, నీ కాలు ముక్తా బద్దే అమ్మ, అద్దే అద్దే నీ దండం పెడతాను, అద్దే అద్దే. అమ్మయ్య నేనైతే సేఫ్. అందుకో పోరని, అందుకో ఇంకా రాని అందుకో. నీ అవ్వ చెప్పు తింటలేడు మొత్తానికి, అందుకో. డాడీ అద్దు డాడీ, అద్దని చెప్పు డాడీ ప్లీజ్ డాడీ. నువ్వేం డాడీ అగ్గి మీద ఉప్పు చల్లుతున్నావు? ఏంద్రా అగ్గి మీద ఉప్పు చల్లుతున్నానా? అగ్గి మీద ఉప్పు చల్లులేదు ఏం లేదు, నువ్వు మొత్తానికి చెప్పిన మాట వింటలేవు, నేను కూడా అందుకుంటావు కట్టేటో వాయ్. డాడీ ప్లీజ్ డాడీ, మమ్మీ వద్దే ప్లీజ్, మీ దండం పెడతా డాడీ, మీ మమ్మీ కాలు మోపుతానే అబ్బా ప్లీజ్, ఇంకోసారి వేయమ్మా ప్లీజ్, అబ్బా మీ దండం పెడతా డాడీ, కాలు మోపుతా అబ్బా, ఇంకోసారి వేయ. బా ఓ బా, ఇగో ఈ చికెన్ మందు పట్టు, ఎడ కూర్చుందాం. అరే బామ్మర్ది ఎంత పని చేసినవురా, నా కొంప ముంచినవు. ఆగో నేనేం చేసినా బావా, నువ్వు చెప్పినట్టే చేసినా కదా, అండుకొని ఇంటికి రమ్మన్నావు, అందుకే వచ్చిన. మంచిది మంచిది. వచ్చేటప్పుడు ఫోన్ చేయమన్నా కదరా నిన్ను. మంచిదే మంచిదే, చెప్పుకుంటే మానం పోతావు లేకపోతే పానం పోతావు అన్నట్టుంది. నువ్వు ఎప్పుడన్నా ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్నావు బా? మంచిది మంచిదే. నన్ను నిండా ముంచినవు కదరా బామ్మర్ది, నాకు తిడదామన్నా తిట్లత్తలేవురా ఇప్పుడు. మమ్మీ నేను చికెన్ తినత్తా, నువ్వు నన్ను గంత కొట్టినావు. డాడీ ఇంట్లోకి మందు తీసుకొచ్చిండు, చికెన్ తీసుకొచ్చిండు, ఇప్పుడు డాడీ నువ్వు ఉతుకు కొట్టు. చెప్పేటి శ్రీరంగ నీతులే కానీ ఆడు పాటించడట, అట్లుంది మీ ఏ సంగతి. అందుకుంటావురా. అమ్మ అయ్యతో మామను కూడా అందుకోయి. పెళ్ళమ్మ గుళ్ళ మధ్యలో నేను ఎందుకు పోత్రాలుడు. మంచిది మంచిదే. అమ్మో అద్దే శశికళ అద్దే, అమ్మ అద్దే ఇజ్జత్ పోతుంది. నీ అమ్మ బయట ఎట్లా పోవన్నే, బయట నాకు ఇజ్జత్ ఉండదు. అద్దే అవ్వ అద్దే అద్దే అదే ఓ.